మార్పు కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరితపిస్తున్నారా? సమస్యలు లేని కంటోన్మెంట్ గా తీర్చిదిద్దాలన్న ఎమ్మెల్యే లక్ష్యం నెరవేరుతుందా? నిత్యం ప్రజల్లో ఉంటూ వారి ఆదరాభిమానాలను సంపాదించుకుంటున్నారా? మరి అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? మోండా డివిజన్ సమస్యలు ఎమ్మెల్యేకు సవాల్గా మారుతున్నాయా? అధికారుల తీరుపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆగ్రహం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఎబి న్యూస్ తెలుగు ఛానల్లో. అయిపోయింది అమీది. నేను ఒక విషయం చెప్పాను. నేను రిప్రజెంట్ చేస్తున్న ఈ కాన్స్టిట్యున్సీ, మీరు ఇక్కడ ఆఫీసర్గా ఉన్నారు. బయట నీళ్లు మోరి నీళ్లు పొంగి పొరలాడితే మీకు చెడు పేరు, నాకు చెడు పేరు. ఎమ్మెల్యే కావాలని 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వచ్చిన లక్ష్యం నెరవేరింది. ఇక కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తూ తన ప్రత్యేకతను చాటుకోవాలనే ఆలోచనతో శ్రీ గణేష్ ఉన్నారు. నియోజకవర్గంలో రోజువారీ పర్యటనలు చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సంబంధిత సమస్యలను ప్రజల సమక్షంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కొరకు శ్రీ గణేష్ పాటుపడుతున్నారు. కంటోన్మెంట్ ప్రజలు స్వయంగా ఎమ్మెల్యేనే తమ వద్దకొచ్చి సమస్యలు అడిగి తెలుసుకుంటుండటంతో సమస్యల పరిష్కార విషయం ఎలా ఉన్నా ఎమ్మెల్యే వచ్చారు, తమ సమస్యలు తెలుసుకున్నారు. ఇక సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీకు ఇంకొకటి తెలుసా, ఇక్కడ దాకా ఎవరు no MLA has or he listened to our problems. This is the first time and we are very happy. మోండా డివిజన్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం పర్యటించారు. మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిరబైన సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో వెస్ట్ మారడపల్లి పార్కులో కాలనీ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొదటిసారి తమ కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వెస్ట్ మారడపల్లి కాలనీ అసోసియేషన్ వాసులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేకు అసోసియేషన్ వాసులు వివరించారు. స్థానికంగా డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్నామని కాలనీ వాసులు తమ ఆవేదనను ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే స్పందించిన శ్రీ గణేష్ మారడపల్లి వాటర్ వర్క్ సివరేజ్ అధికారులతో ఫోన్లో సంప్రదించి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా డ్రైనేజీ ఏరులై పారుతుందని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులపై మండిపడ్డారు. ఇంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయో కాలనీలోని రోడ్లు సైతం డ్రైనేజీ సమస్య లేకుండా శుభ్రంగా ఉంచాలని, సమస్య పరిష్కారం కొరకు తన ఎమ్మెల్యే నిధులతో కేటాయించేందుకు ప్రతిపాదన చేయడం జరిగిందని, ఎందుకు పనులు నిర్వహించడం లేదంటూ అధికారులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫోన్లో ప్రశ్నించారు. ఇప్పుడు మనము ఎన్ని రోజులైంది, చాలా రోజులైంది కదా మాట్లాడి సార్. దానికి రివైజ్ చేసరికి మధ్యాహ్నం కైట్ ఫెస్టివల్ హాలిడేస్ ఇవన్నీ సరికి కూడా ప్రాబ్లమ్ సార్. 3-4 సార్లు పైన సార్ మెసేజ్ సార్ నాకు దొరకలేదు. సెక్రటరీలో మీటింగ్, సీఎం గారితో మీటింగ్స్ అని చెప్పేసి నాకు ఒక కంటిన్యూస్ గా ఒక 4-5 టైమ్స్ వెళ్ళాను సార్. నేను అట్లా గ్యాప్ అయింది సార్. అది లేకపోతే 2 వీక్స్ బ్యాక్ అయిపోతుండే సార్. అయిపోయింది అమీది. నేను ఒక విషయం చెప్పాను సార్. ప్లీజ్ సార్. నేను రిప్రజెంట్ చేస్తున్న ఈ కాన్స్టిట్యున్సీ, మీరు ఇక్కడ ఆఫీసర్గా ఉన్నారు. బయట నీళ్లు మోరి నీళ్లు పొంగి పొరలాడితే మీకు చెడు పేరు, నాకు చెడు పేరు. ఇప్పుడు వేరే ఎక్కడైనా ఏమైనా అయితే కనిపించేది, కానీ ఇది రోడ్ల మీద క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కావచ్చు, ఈ అడ్డగుట్ట నుంచి పైనుంచి వస్తుంది, ఈ టీచర్స్ కాలనీ ప్లస్ అదే మాదిరిగా ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మన అంబేద్కర్ నగర్లో అక్కడ స్కూల్ ఉంది, స్కూల్ ముందే నీళ్ళు అంతా పోతుందంట. వెస్ట్ మారడపల్లి వాసులు పలు సమస్యలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. పార్కులో మౌలిక సదుపాయాలు కల్పించాలని, చెట్లు ఏపీగా పెరిగాయని, దీంతో వీధి దీపాల వెలుగులు సైతం లేకుండా పోయిందని అసోసియేషన్ వాసులు ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో సంప్రదించి సమస్యలను పరిష్కరించాలని శ్రీ గణేష్ ఆదేశించారు. వెస్ట్ మారడపల్లి ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో సీఐతో ఫోన్లో మాట్లాడి పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. స్ట్రీట్ నెంబర్ 5 నమస్తే సిఏ సాబ్, నేను ఇప్పుడు ఈస్ట్ మారడపల్లి పార్క్ లో ఉన్నాను. చెన్నై నర్సింగ్ హోమ్ బ్యాక్ సైడ్ ఉంది కదా. ఓకే, పర్వాలేదు, నేను అనుకోకుండా లేట్ అవుతా అనేసి ఇవ్వలేదు. అయితే ఈ కాలనీ వాళ్ళకి కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ పెట్రోలింగ్ లేదు. ఒక్క నిమిషం మాట్లాడు సిఐ తుకారం గేట్. ఎమ్మెల్యేగా గెలిచిన 7 నెలల్లో కంటోన్మెంట్ వ్యాప్తంగా పర్యటిస్తూ కాలనీలు బస్తీవాసులకు చేరువవుతూ తానే స్వయంగా వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ వారికి మరింతగా చేరువవుతున్నారు. ఎమ్మెల్యే తమ వద్దకు రావడంతో కాలనీ వాసులు సైతం ఎమ్మెల్యే వచ్చారు, మా సమస్యలు తెలుసుకున్నారనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 30 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే కూడా తమ వద్దకు రాలేదని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తమను పలకరిస్తూ సమస్యలు తెలుసుకోవడంతో కాలనీ వాసుల నమ్మకాన్ని మరింతగా శ్రీ గణేష్ పొందగలిగారు. గతంలో బోర్డు మెంబర్ల నా పాలన ఉండదు, వారిలా నేను మాటలు చెప్పను. గతంలో వాళ్ళకన్నా ముందు 2-3 బోర్డు మెంబర్లు ఉండేమన్నా, వాళ్ళ లెక్క వేరు, నా లెక్క వేరు.
కోట్లు తెచ్చి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ఏడాది పొడిగింపు అందుకున్న నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ కొత్త ఉత్సాహంతో బస్తీ బాటలో పరుగులు తీశారు. 24 కోట్లు బాకీ ఉన్నారా పైసలు కట్టు అంటుండు రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే మొన్ననే కదా ఈ ఓటుకి 2000 ఇచ్చినా, ఈసారి రాబోయే ఎలక్షన్లో ఓటుకి 3-4 ఇస్తా, నేను మళ్ళీ గెలుస్తా కానీ పబ్లిక్ పని చేయనంటూ. 3 వార్డుల్లో 3 ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనతో బస్తీ బాట నిర్వహించి మీ ప్రాంత సమస్య ఏమిటి, అందుకు శాశ్వత పరిష్కారంగా ఏం చేయాలంటూ ఇంజనీరింగ్ ఆలోచనలు అమల్లో పెట్టి ఓ ఇంజనీర్ గా చేయాల్సిన పని ఇదంటూ తెలియజెప్పి ఇక చేయించే బాధ్యత తనదంటూ హామీ అందించి ఇన్నాళ్ళు ఒక లెక్క ఇక ఏడాది మరో లెక్క అంటూ 500 కోట్ల బడ్జెట్ తో మీ ముందుకొస్తా అంటూ నామినేటెడ్ మెంబర్ గా హామీలను అందించారు. మీ పేరు స్థిరస్థాయిగా ఉంటుందన్న. కంటోన్మెంట్ లో బస్తీ బాటలో భాగంగా 3 వార్డులలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సుడిగాలి పర్యటన చేశారు. ఏడాది పొడిగింపుతో కేంద్రం నుంచి రాబోతున్న 300 కోట్లతో పాటు మరో 500 కోట్ల బడ్జెట్ ను అమృత్ స్కీమ్ ద్వారా టార్గెట్ చేసి ఇక వచ్చే డబ్బుతో కంటోన్మెంట్ స్థితిగతులు మార్చే బాధ్యత తనదంటూ రంగంలోకి దిగారు. అందులో భాగంగా 2వ వార్డులో మొదటగా ఈ రోజు బస్తీ బాటలో భాగంగా అన్నానగర్ లో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్థానికులు సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తారంటూ హామీ అందించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు శ్రవణ్, పూర్వ అధ్యక్షుడు అశోక్, నాయకులు హర్షవర్ధన్, రమేష్, మమతా యాదవ్, రేఖా, కిషోర్, సతీష్, శ్రీనివాస్, పరశురాం, మహేష్ తో పాటు పలువురు పాల్గొనగా కేవలం కంటోన్మెంట్ నిధులతో పాటు కేంద్ర నిధులతోనే పనులు జరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదంటూ రామకృష్ణ స్పష్టం చేశారు. తప్పకుండా ఈరోజు ఎన్నికలు లేవు, మీకు కష్టం ఉంది, వచ్చి నిలబడ్డాం, పని చేస్తున్నాం. గతంలో ఈ ఏరియా నిన్నట్లేదు, అట్లా బాగా చేస్తాం. ఇప్పుడు 300 కోట్లు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అది కాక మళ్ళీ ఒక 500 కోట్ల కోసం ప్రతిపాదన పెట్టినా. ఎందుకు చెప్పినా అంటే మీ ప్రాంతంలో మోరి నీళ్ళు ఏవి పోయినా సరే అవి డైరెక్ట్ నాలాలకే పోతున్నాయి. ఆ నాలా పెద్దగా చేస్తాం. కంటోన్మెంట్ 1వ వార్డులో బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా సంజీవయ్య నగర్, చిన్నతోకట, కంసారి బజార్, దర్జీ బస్తీలలో రామకృష్ణ పర్యటించారు. గతంలో ఉన్న మెంబర్లతో ఖాళీ రోడ్డు నిర్మాణాలు ఇప్పుడు పూర్తి కావడంపై స్థానికులు అభినందనలు తెలియజేస్తూ రామకృష్ణను సన్మానించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఓ ఇంజనీర్ గా ఇలా చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందంటూ వారికి భరోసానివ్వడంతో పాటు ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నాదంటూ హామీని అందించారు. అనంతరం చిన్నతోకటలో ఎలివేటర్ కారిడార్ లో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులతో మాట్లాడడంతో పాటు వారికి న్యాయం జరిగేలా తన వంతు సహకారం ఉంటుందంటూ హామీ ఇవ్వడంతో పాటు వారికి సరైన రీతిలో న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పర్యటనలో పూర్వ అధ్యక్షుడు శంకర్, వార్డు అధ్యక్షుడు రాకేష్, సీనియర్ నాయకులు రాయల్ కుమార్, సంతోష్ కుమార్, సిద్ధు, నగేష్, రాజ్ కుమార్, శ్రవణ్, శుభం, దినేష్, అక్షయ్, దమయంతి, సునీత, శ్రీరాములు యాదవ్, అశోక్, శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. 6వ వార్డు సీతారామపురంలో పర్యటించిన రామకృష్ణ ఇన్నాళ్లు బోర్డు మెంబర్ల పాలన ఓ లెక్క అయితే ఇక తన పాలన మరో రకం అంటూ వారికి తెలియజేశారు. సీతారామపురం ప్రాంతంలో చినుకు పడితే చాలు ఆ ప్రాంతం మునిగిపోయే పరిస్థితి ఉండగా రామనకుంటలో పూడికతీతతో పాటు తమ ఇండ్లు మునిగిపోకుండా కాపాడాలంటూ స్థానికులు రామకృష్ణకు విజ్ఞప్తి చేశారు. ఇంజనీర్లతో పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థపై విచారణ జరిపించడంతో పాటు పూడికతీత చేయిస్తానంటూ హామీ ఇచ్చిన రామకృష్ణ కంటోన్మెంట్ కు రాబోయే 300 కోట్లతో పాటు అమృత్ స్కీమ్ ద్వారా మరో 500 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తానని, గతంలోనూ రామనకుంటను అభివృద్ధి వెంట పనులు చేయించింది తానేనంటూ గుర్తు చేయడంతో ఇక నాది బాధ్యత అంటూ హామీ ఇవ్వగా ఓ పక్క పనిచేస్తే మీ పేరు మా సీతారామపురం ప్రాంత ప్రజానికం మనసులో నిలిచిపోతుందంటూ రామకృష్ణకు స్థానికులు తెలియజేశారు. పర్యటనలో వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్, సీనియర్ నాయకుడు అజయ్ గౌడ్, స్థానికులు స్వరూప, నరసింహాచారి, అరవింద్ ప్రసాద్, నందంగౌడ్, అశోక్, సంజీవ్ కుమార్, రజనీకాంత్, చంద్రమోహన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రామకృష్ణ ఎట్ట పడ్డదు దాని మీద మాలో ముద్ర ఉంటుంది పక్క చేస్తానా. ఏడాది పొడిగింపుతో రామకృష్ణలో కొత్త ఉత్సాహం రాగా ఇక అభివృద్ధిని టార్గెట్ చేసి సమస్యల పరిష్కారానికి నేనున్నానంటూ హామీ అందిస్తుండగా ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరోవైపు మాజీ మెంబర్ల గతనాటి పాలనలో టార్గెట్ చేసి ఏడాది కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానంటూ బస్తీబాటలో పరుగులు తీస్తుండడం విశేషం. 2014 తర్వాత సనత్ నగర్ రూపురేఖలు మార్చిన పనితనం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది. నిధులు తెచ్చి పనితనం చూపించింది నేను. నాడు మురికి కాలువలు రోడ్డు మీద పారేవి, ఇప్పుడు మంచినీరు రోడ్లపై పారుతుంది. అంతలా మార్పు తెచ్చింది నేను. ఆనాటి ప్రభుత్వం అంతటితో ఈ ప్రాంత అభివృద్ధి ముగియలేదు.
ఇక 20% మిగిలే ఉంది. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రభుత్వాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా నేను మాత్రం మీ మధ్యలోనే ఎప్పుడు ఉంటానంటూ హామీని తలసాని అందించగా తలసాని మాటకు చప్పట్లతో స్వాగతించారు స్థానికులు. इससे पहलों का लीडरों का छोड़ दो, हम तो फोन पे मिल रहे हैं आपको, घर को आए तो मिल रहे, कभी भी आओ बोले तो आ रहे, बहुत प्रॉब्लम सॉल्व करें और फ्यूचर में भी सॉल्व करते. సనత్నగర్ నియోజకవర్గంలో డిఎన్ఎం కాలనీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన చేపట్టారు. స్థానికుల ఆహ్వానంతో కార్పొరేటర్ కులం లక్ష్మితో కలిసి పర్యటన చేపట్టడంతో పాటు ముస్లిం పెద్దలతో మాట్లాడి వారి కమ్యూనిటీ ఎన్నికల విషయంలో కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలంటూ సూచించారు. ఇక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన తలసాని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేకుజామున ఆకతాయిలకు అడ్డాగా బస్తీ రోడ్లు మారుతున్నాయని, బయటకు వెళ్లడానికి కష్టంగా మారుతున్నట్టు స్థానికులు తలసానికి తెలియజేయగా వెంటనే పెట్రోలింగ్ వ్యవస్థను పెంచి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక సీఐ శ్రీనివాస్ కు సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతుగా సహకారం అందిస్తానంటూ హామీ ఇవ్వడంతో పాటు హైటెన్షన్ విద్యుత్ లైన్ మార్పు, భూమి రిజిస్ట్రేషన్, విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న వైర్లు ఇలా చాలా సమస్యలకు తలసానికి వివరించగా 2014 ముందు ఆ ప్రాంతం ఎలా ఉందో గుర్తు తెచ్చుకోవాలని, ఆనాడు లేని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసి చూపానని, ప్రస్తుతం 20% మేర పనులు ఇంకా చేయవలసి ఉందని, తన వంతుగా తప్పుగా వెంటనే పనులు జరిగేలా 6 నెలల కాలంలో పూర్తిగా సమస్యల పరిష్కారం జరిగేలా చూస్తానంటూ తలసాని హామీ అందించారు. అనంతరం గత సహాయకుడు వెల్లంకి హరీష్ తండ్రి సుదర్శన్ రావును తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. హరీష్ తండ్రి ఇటీవలనే చికిత్స పొంది ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం బీకేగూడలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో తలసాని వెంట బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కులన్ బాలరెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్, జేహెచ్ఎంసీ డిఈ వాసుదేవరెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సయ్యద్, ఎలక్ట్రానిక్ ఏఈ శేఖర్, స్ట్రీట్ లైట్ ఏఈ నారాయణ, ఎంఓహెచ్ చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖలీల్, సురేష్ గౌడ్, రాజేష్ ముద్రా, శేఖర్, ఫాజిల్, కరీముల్లా, జమీర్ సమీవుల్లా, జీఎన్ఎం కాలనీ వాసులు నొమాన్, శంషర్, ఇలియాస్, రషీద్ ఖాన్, ఆసిఫ్, ఇబ్రాహింతో పాటు పలువురు పాల్గొన్నారు. अभी सुबह इलेक्ट्रिसिटी वालों से एक बार वो लोगों को मैं पूरा दौरा करके किधर किधर क्या प्रॉब्लम है, उसको कितना पैसा होता है, क्या है, मैं बात करके वो प्रॉब्लम सॉल्व. दूसरी चीज़ क्या है, करंट होना, अपने घर के सामने खंभा नहीं होना बोले तो मुश्किल रहता. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నాడు ఉన్నప్పటి నుంచి నేడు సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి వరకు ఆ ప్రాంతంలో తలసానికి పరిచయం ఉండగా ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా మీకెల్లవెల్లలా తోడుగా నేనున్నట్టు తలసాని స్పష్టం చేయగా ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు రాక ఆగిపోయిన తరుణంలో వాటిని ప్రారంభించేలా తన వంతుగా ప్రయత్నం చేస్తానంటూ తెలియజేయడం విశేషం. ఆ విద్యావేత్తకు ఆయన ఆశీర్వాదం సెంటిమెంట్. ఏ కార్యక్రమమైనా ఆయన ఆశీర్వచనాలతో మొదలు పెడతారు. నాడు తన ఆలోచనతో మొదలై నేడు అభ్యర్థిగా స్థానం దక్కించుకోవడం వరకు అంతా ఆయన ఆశీర్వచనాలే అన్నది ఆయన నమ్మకం. ఆయన ఆశీర్వచనం అందితే చాలు, ఇక విజయమే అన్నది ఆయన భావన. అయితే తండ్రి కుమారుడు ఆయన ఆశీర్వచనం అందుకుని ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నాడు సీతారాముల కళ్యాణంతో బడిని గుడిగా మార్చి అందరి ప్రశంసలు అందుకుని గుర్తింపు దక్కించుకున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో స్పీడ్ పెంచేందుకు సిద్ధమయ్యారు. గతంలో రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు శుభముహూర్తాన్ని ఎంచుకుని సీతారాముల కళ్యాణంతో ప్రజానికానికి ముందుకొచ్చిన మల్క కొమరయ్య సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా చేయించి అందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించే అదృష్ట భాగ్యాన్ని కల్పించి బీజేపీ పార్టీ శ్రేణులు నగరవాసుల నుండి ప్రశంసలు అందుకున్నారు. చిన్నజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందుకుని పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాషాయ కండువాతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన మల్క కొమరయ్య ఇక బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సీటు కేటాయింపుతో సమర శంఖారాన్ని పూరించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా శ్రీమన్నారాయణ నామస్మరణతో ముచ్చింతలలోని ఆశ్రమంలో చిన్నజీయర్ స్వామి ఆశీర్వచనాలను తన కుమారుడు ఎస్ఎఫ్సీతో కలిసి తీసుకోవడంతో పాటు ఎన్నికల ప్రచారానికి సమర శంఖారాన్ని పూరించారు. స్వామివారి ఆశీర్వచనాలతో ఇక విజయం తథ్యమంటూ ఎన్నికల ప్రచారానికి మల్క కొమరయ్య సిద్ధం కాగా విజయీభవ అంటూ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కేంద్ర పెద్ద సూచనలతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్యను ప్రకటించగా ఇక ప్రచారంతో విద్యాబుద్ధులు చెప్పే టీచర్ల మద్దతును కూడగట్టుకునేలా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా టీచర్లను ప్రసన్నం చేసుకుని విద్యావేత్తగా వారి గొంతుకై శాసనమండలిలో ప్రశ్నిస్తానంటూ మల్క కొమరయ్య రంగంలోకి దిగుతున్నారు.
పద్మశాలి మహిళా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని రంగురంగుల ముగ్గులను వేసేందుకు పోటీ పడ్డారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ముఖ్య అతిథిగా హాజరై సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. బసవన్నల విన్యాసాలు, మహిళల ఆటపాటల మధ్య సంక్రాంతి సంబరాలు చూడముచ్చటగా కొనసాగాయి. ఆకట్టుకునేలా ముగ్గులు వేసిన వారికి బహుమతులను అందజేశారు. చుక్కల ముగ్గులు, ఆలోచింపజేసేలా వేసిన ముగ్గులు, ఫ్రీ హ్యాండ్ ముగ్గులకు బహుమతులను అందజేశారు. భోగి మంటలు పెట్టి సంక్రాంతి వేడుకలను జరిపారు. పద్మశాలి మహిళా అభ్యుదయ సంఘం అధ్యక్షురాలు గంజి రజని, కమిటీ సభ్యురాలు నోముల రజని, గాయత్రితో పాటు పద్మశాలి సంఘం ట్రస్ట్ చైర్మన్ నోముల రాంప్రకాష్, సెక్రటరీ గుత్తికొండ రమేష్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న పద్మశాలి మహిళా అభ్యుదయ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు చేసిన ప్రదర్శన చూసి పోలీసు అధికారులు అవాక్కయ్యారు. అతిథులుగా వచ్చిన పోలీసు అధికారులకు విద్యార్థులు వినూత్న రీతిలో స్వాగతం పలికి అబ్బురపరిచారు. వారిలో ఉన్న ప్రతిభను చూసి పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. కంబాట్ తైక్వాడో స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో బ్లాక్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమలగిరి ఏసీపీ రమేష్, సిఐ నాగరాజులు పాల్గొని బెల్ట్ టెస్ట్ కార్యక్రమాన్ని వీక్షించారు. కంబాట్ తైక్వాడో స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు కోచ్ మాస్టర్ పి నరసింహ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ కార్యక్రమం కొనసాగింది. పలు విభాగాల్లో శిక్షణ పొందిన వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత పొందిన వారికి బెల్ట్ ప్రదానం చేశారు. కటాస్, స్పారింగ్, వెపన్స్ ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేశాయి. విద్యార్థులు తాము నేర్చుకున్న విద్యను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. అతిథిగా హాజరైన ఏసీపీ రమేష్ విద్యార్థుల ప్రతిభ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం అభినందనీయమని ఆయన అన్నారు. శరీర దృఢత్వం ఎంతో ముఖ్యమని, వ్యాయామంతో ప్రశాంత జీవనాన్ని కొనసాగించవచ్చునని ఏసీపీ రమేష్ ఉపదేశించారు. ప్రస్తుత రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో ముఖ్యమని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవచ్చునని మాస్టర్ నరసింహ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. మొన్న గాంధీ ఆసుపత్రి, నేడు సూర్య భగవాన్ దేవాలయం, ఎక్కడైనా సరే తన సేవా కార్యక్రమాలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు ముకుల్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో రోగులకు బ్లాంకెట్స్ పంపిణీ చేసిన యువ నాయకుడు ముకుల్ నేడు తిరుమలగిరిలోని సూర్య భగవాన్ దేవాలయం వద్ద యాచకులకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. తండ్రి వలె ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉన్న ముకుల్ పలు సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. సూర్య భగవాన్ దేవాలయం వద్ద భిక్షాటన చేస్తున్న వారిని చూసి చలించిన ముకుల్ తన ప్యాకెట్ మనీతో చీరలు కొనుగోలు చేసి ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న మహిళలకు చీరలను అందజేశారు. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని ముకుల్ తెలిపారు. కంటోన్మెంట్ 6వ వార్డు రెడ్డి కాంపౌండ్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానికులతో సమావేశమయ్యారు. అనేక సంవత్సరాలుగా రెడ్డి కాంపౌండ్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితి విన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ చలించిపోయి వెంటనే అధికారులకు ఫోన్ చేసి స్థానికంగా నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. రెడ్డి కాంపౌండ్ ఆర్మీ అధికారుల ఆంక్షలలో ఉంది. స్థానికంగా టెంట్ వేసినా అధికారులు కూల్చివేస్తుంటారు. దీంతో రెడ్డి కాంపౌండ్లో మౌలిక సదుపాయాలు కూడా అంతగా లేవు. ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటిని వాడుకుంటుంటారు. సుమారు 30కి పైగా ఇళ్లు ఉన్నాయి. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న శ్రీ గణేష్ కంటోన్మెంట్ వాటర్ వర్క్స్ అధికారులతో ఫోన్లో సంప్రదించి 3-4 రోజులకోసారి మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని కోరారు. స్థానికంగా వీధి దీపాలు సైతం వెలగడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెనువెంటనే వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా జీవనాన్ని కొనసాగించలేని స్థితిలో ఉన్నామని, తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తే తాము ఇక్కడి నుండి వెళ్లిపోతామని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు రెడ్డి కాంపౌండ్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. 6వ వార్డు ఆశావాహ నేత అజయ్తో పాటు మహిళా నాయకురాలు గోమతితో పాటు పలువురు శ్రీ గణేష్ వెంట ఉన్నారు.
కర్ణాటక నుంచి వచ్చిన శ్రీ బాలకృష్ణ మహాస్థానం స్వాములు కంటోన్మెంట్ 6వ వార్డు భావనా కాలనీలో గణేష్ దేవాలయంలో ఆశ్రయం పొందారు. మహాకుంభాభిమేళలో భాగంగా ఉత్తరప్రదేశ్ కు కుంభమేళ యాత్రకు బయలుదేరిన స్వాములు కంటోన్మెంట్ భావనా కాలనీలో గణేష్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన స్వాములకు ఆలయ కమిటీ సభ్యులు సత్యకుమార్ తో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు. బీజేపీ సీనియర్ నాయకుడు బానుక నర్మదా మల్లికార్జున దంపతులు స్వాములను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు త్రిమూర్తి కాలనీ మాజీ అధ్యక్షుడు కేఆర్కే మూర్తి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీ వాసులతో పాటు అభిమానులు కేఆర్కే మూర్తి పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా జరిపారు. కుటుంబ సభ్యుల మధ్య వేడుకలను కేఆర్కే మూర్తి జరుపుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా, కాలనీ మాజీ అధ్యక్షుడిగా కేఆర్కే మూర్తి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కేఆర్కే మూర్తి కృతజ్ఞతలు తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫౌండర్ చైర్మన్ సాయి గౌడ్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరిపారు. శేఖర్ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, ఉదయ్ ముదిరాజ్, నాని ముదిరాజ్, నాగరాజ్ ముదిరాజ్, సతీష్ ముదిరాజ్లతో పాటు పలువురు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1000 గొంతులు 1,00,000 డప్పులు సభ సమావేశాన్ని కంటోన్మెంట్ 8వ వార్డులో నిర్వహించారు. ఫిబ్రవరి 7న ట్యాంక్ బండ్ వద్ద జరిగే 1000 గొంతులు 1,00,000 డప్పుల ప్రదర్శనను విజయవంతం చేయడమే లక్ష్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంఆర్పీఎస్ నాయకుడు దుబ్బా మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు యాదగిరి, పరశురాం, అశోక్, జనగామ నరసింహరావు, బాలరాజ్, సుదర్శన్, మిలిటరీ రమేష్, ఉమేష్, నవీన్, చిన్న కేపీ శ్రీనివాస్, సుధాకర్, బాలకృష్ణ, నరసింహరాజ్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు డౌటన్ బజార్ లో మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. కంటోన్మెంట్ బోర్డు పర్యవేక్షణలో కొనసాగుతున్న మరుగుదొడ్లను శుభ్రపరచకపోవడంతో స్థానిక పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వెదజల్లుతున్నాయని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సింటెక్స్ ట్యాంక్ తో నీటి సౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్ల వద్ద పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలలుగా ఇదే దుస్థితి నెలకొందని అధికారులు పట్టించుకోవాలని బొల్లారం వాసులు డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలియజేస్తూ క్రమశిక్షణగా వాహనాలు నడిపేలా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు సారథ్యంలో అందరికీ అవగాహన కల్పించేలా ట్రాఫిక్ వాలంటీర్లతో కలిసి క్రమశిక్షణ ప్రచారంను నిర్వహించారు. ఎస్పీ రోడ్లోని సెయింట్ యాన్ స్కూల్ ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ వాలంటీర్లతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. 2-3 వీలర్లు ఎడమవైపు మార్గంలో, 4 వీలర్స్ కుడివైపు మార్గంలో ప్రయాణాలు సాగించాలని, ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేయడం సరికాదని తెలియజెప్తూ ప్లే కార్డులు పట్టుకుని గోపాలపురం ట్రాఫిక్ సిఐ వెంకట్రాములు ఆధ్వర్యంలో క్రమశిక్షణ అవగాహన కార్యక్రమం కొనసాగించారు. అందరికీ ట్రాఫిక్ నియమాలను తెలియజెప్తూ ప్రయాణంలో అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేయడం వల్లనే జరిగే ప్రమాదాలను తెలియజెప్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఏసీపీ శంకర్రాజు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.